అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో ఈ ధనుర్మాసంలో తిరుప్పావై సేవాకాలంలో మనం 6వ రోజుకి వచ్చాము. ముందుగా పాసురాన్ని అనుసంధానంతో తరువాత ఆ యొక్క తిరుప్పావై యొక్క తెలుగు గేయ రూపకాన్ని మనం శ్రవణం చేద్దాం. ధ్యానం. ఓం అస్మద్గురుభ్యో నమః. యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుక్మాం వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోం రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితాత్వం మాతాత్వం ధైర్యతనయస్తం ప్రియా సుహృత్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చ జగతం త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహమపి తవైవాస్మి వరః. నీలాతుంగస్తనగిరితటే సుప్తబుద్భోద్య కృష్ణం పారాద్యం సంశ్రుతిశ్చరశిరసిద్ధమత్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యాబలాత్కృంచ భుంక్తే గోదా తస్యే నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. పాసురం అనుసంధానం చేద్దాం. 6వ పాసురం. పుళ్ళుం సిలింబినగాన్. పుళ్ళుం సిలింబినగాన్ పుள்ளரையன் கோயலில் வெள்ளே விளசிங்கன் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடங்கலக்கடிய காலோச்சியம் வெள்ளத்தரவில் துயில மறந்த வித்தினே உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் வெள்ளேன் அரியன்ற பேரரவும் உள்ளும் புகுந்து కుళరందేలోరింబావాయ్. ఈ యొక్క పాసురంలో అమ్మ మనకి తెల్లవారింది అంటానికి గుర్తులన్నీ కూడా మనకి తెలుపుతుంది అనమాట. అందరికీ గోపికలందరికీ కూడా ఇంకా తెల్లవారైంది, ఇంకా మీరు లేవలేంటి, ఇవన్నీ కూడా మనకి సంకేతాలన్నీ కూడా మనకి కనబడుతున్నాయి అన్నట్లుగా చెప్తుంది. ఆ యొక్క గేయ రూపకాన్ని మనం అందరం కూడా శ్రవణం చేద్దాం. తెల్లవారెడు చిన్ని పిల్లలే లెమ్మింకాం పక్షుల వై కూయుచూ బయలుదేరును దిశలాం పక్షివాహనుడైన స్వామి కోవెలలోనా శంఖము ఊదుచున్న సవ్వడి వినలేదా పూతనాస్తన విషంబును క్రోలెనను వాణి శకటాసురుని గాల సంహరించిన వాణి క్షీరవారదియందు శేషతల్పమునందు పవ్వళించిన వాణి స్వాంతమునందుంచి అలయోగులను వారా అనెడు హరిహరానాదం ఆలకించుట చేసి ఆత్రమౌ మనసుతో లేలెమ్ము బాలిక లేలెమ్ము తెల్లవారే లేలెమ్ము బాలిక లేలెమ్ము తెల్లవారే. పుళ్ళుం సిలింబినగాన్. పుళ్ళుం అంటే పక్షులతో కూడినటువంటి సిలుంబినగాన్ ఆ యొక్క సమూహం అంతా కూడా అరుచుకుంటూ వెళుతుంది. మళ్ళీ ఏం చెప్తుందంటే పుళ్ళుం సిలింబినగాన్ పుள்ளరైయన్ కోయలు వెள்ளే విలసింగిన్ పేరరవం కేట్టిలయో. ఆ యొక్క పక్షివాహనుడైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి యొక్క కోవెలలో శంఖము ఊదుచున్నటువంటి సవ్వడి నీవు వినలేదా అంటే, ఉదయాన్నే ప్రాతకాలంలో ఆ శంఖం యొక్క నాదం యొక్క నీకు చెవిడికి ఇంకా వినబడలేదా, ఇంకా తెల్లవారు ఏంటమ్మా అంటుంది. మళ్ళా పూతన స్తనం అంటే పూతన యొక్క స్తనాన్ని విషమును కోలినను వాని ఆ యొక్క
శ్రీకృష్ణ పరమాత్మ పూతన్ని సంహరించినటువంటి విధానాన్ని కూడా అమ్మ ఈ యొక్క పాసురంలో చెప్తుంది. శకటాసురుని గాల సంహరించిన వాని, అటువంటి రాక్షస సంహారం చేసినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముని అమ్మ వర్ణిస్తుంది అనమాట. క్షీరాబ్ది యందు ఆ యొక్క క్షీరసాగరంలో ఉన్నటువంటి ఆ యొక్క శేషతత్వంలో పవలించినటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని అందరూ కూడా కీర్తించినటువంటి ఆ యొక్క దివ్యనామ సంకీర్తనం యొక్క స్వరం అంతా కూడా నీకు వినపడలేదగా అని చెప్తుందనమాట. కాబట్టి హరియంద్ర పేరరవం, హరి హరి అను స్వని ఆ యొక్క ధ్వని నా మనస్సును ప్రవేశించి కుళిరిందు వణుకున్నట్లుగా చేసినట్లుగా నన్ను లేపిందమ్మా. ఆ యొక్క శబ్దం నాకు వినపడి మిమ్మల్ని కూడా నేను లేపటానికి మీ యొక్క వాకిలి ముందు ఉన్నాను. కాబట్టి అందరం కూడా వేతించి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని మనం నీరాడటానికి వెళ్ళి ఆ యొక్క పరమాత్మను మనం సేవిద్దాం, అందరూ కూడా రారండి అని గోపికలందరినీ కూడా ఈ యొక్క పాసురంలో అమ్మ తెల్లవారిందన్నాటికి సంకేతాలుగా ఈ యొక్క పాసురాన్ని మనకి తెలియజేసిందనమాట. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మోక్ష టీవీ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.